నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోతీలాల్ నగరవాసుల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తాం. బాధితులకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. గుంటూరును స్వచ్ఛ నగరంగా తీర్చేందుకు సమన్వయంతో కృషి చేయాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమంలో కమిషనర్ సూచన. శివనాగరాజు కాలనీలో పోలీసుల కార్టన్ సెర్చ్. పత్రాలు లేని 43 వాహనాలు సీజ్. వీకోట జర్నలిస్టు హత్యలు ఖండించిన జర్నలిస్టు సంఘాలు. నగరంలో నిరసన ప్రదర్శన. ఎస్పీ వకుల్ జిందాల్కు వినతి పత్రం. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం. మోతీలాల్ నగర వాసుల కష్టాలు తీర్చేందుకు సాయశక్తులా కృషి చేస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో మోతీలాల్ నగర్లో ఇల్లు కోల్పోయిన బాధితులకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ 5,000 ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 వంతెనల బ్రిడ్జిని 4 వంతెనలుగా చేసి మురుగునీరు బయటకు పంపేందుకు రైల్వే అధికారులు కాల్వ నిర్మాణం చేపట్టారని అన్నారు. దానిలో భాగంగా గత 60 సంవత్సరాలుగా మోతీలాల్ నగర్లో నివాసం ఉంటున్న 106 గృహాలను ఖాళీ చేయించారని తెలిపారు. అందుకే వారికి ఇబ్బంది కలగకుండా చౌడవరంలోని టిట్కో ఇళ్లను తాత్కాలిక నివాసంగా కేటాయించామన్నారు. మోతీలాల్ నగర్ వాసులు రెక్కాడితే గాని డొక్కాడిని పేదలని, అందుకే వారికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు. రోజు 200-150 రూపాయలు ఆటోలకు పెట్టుకోలేము, అక్కడికి వెళ్ళలేము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడంతో ఈరోజు మోతీలాల్ నగర్లోని ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలోనే వాళ్ళందరూ కూడా అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితులు. తప్పకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ బాధ్యత కూడా తీసుకొని ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా ఎక్కడైతే ఇప్పుడు కోండ్రపాడులో వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే తిరిగి ఎక్కడైనా వాళ్ళకి అవకాశం ఉన్న చోట స్థలాలు ఇప్పించేటువంటి కార్యక్రమంగా తప్పకుండా మా ప్రభుత్వం తరఫున, కూటమి తరఫున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబం ఒక మంచి వ్యక్తిగా ఎట్లాంటి దురాలోచన లేకుండా ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా మేము కోరుతుంది అదే. ఎస్, మేము తప్పు చేస్తే మీరు చెప్పండి తప్పితే మేము చేసే మంచిని కూడా మీరు తప్పు చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తే బూమ్రాంగ్ అవుతుంది. అందుకని ఒకసారి అందరికి చెప్తున్నాను, వాళ్ళందరినీ కూడా మంచిగా మాట్లాడారు ఎమ్మెల్యే గారు, వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జనసేన తరఫున మేము కూడా వచ్చాం. ఎప్పుడు చెప్తాం మేము మా కూటమిలో తరపులు చేసినా కానీ మేము ఊరుకోమని చెప్పి. అట్లాగే ఇవాళ ఎప్పుడు కూడా ఆ స్టేజీ ఆ పరిణామం రాకుండా ఆయన గెలిచినటువంటి 2 సంవత్సరాల నుంచి కూడా ఇటు ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు ఎక్కువ మన కిష్లో ఆ స్లమ్నన్నీ కూడా డెవలప్ చేద్దాము, నా నియోజకవర్గంలో స్లమ్ లేకుండా ఉండాలి. ఈ మధ్యన కూడా అన్నాడు, మేమేదో వస్తాము రోడ్ల మీద కూర్చుంటామంటే చట్టం చేస్తుంది, మా పని మేము చేస్తాం, కానీ అల్టిమేట్గా మేము ప్రజలకు మంచి చేస్తాం. అది ఒకసారి గుర్తుపెట్టుకుని దానికి అనుగుణంగా మెలగాలని చెప్పి ప్రతిపక్షాలతో కూడా చెప్తూ మరొకసారి ఒక మంచి కార్యక్రమంలో నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ సూచించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కమిషనర్, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులతో స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో తప్పనిసరిగా డోర్ టు డోర్ చెత్త సేకరణ 100% జరగాలని చెప్పారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు తమ పరిధిలో రోడ్ల మీద చెత్త కుప్పలు లేకుండా చూడాలన్నారు. ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు వేయకుండా డ్రైన్లలో సిల్టును పూర్తి స్థాయిలో తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్ ను ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయాల వారీగా పరిశీలించి అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, సుందర్రామిరెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అది కాదు, ఓపెన్ ప్లాట్స్ లో కూడా మనకి ఇట్ ఈస్ రిలేటెడ్ టు పబ్లిక్ హెల్త్ కాబట్టి అక్కడ కూడా మనం క్లీనింగ్ చేసుకోవాలి, లేదంటే ఓపెన్ ప్లాట్ ఎవరికి ఓనర్ ఉన్నారు వాళ్ళ చేత చేయించాలి. అల్టిమేట్గా అక్కడ చెత్త ఉండకూడదు. దానికి మార్గం రకరకాలు ఉంటాయి.
అది ఏ విధంగా చేయాలి మీరు అక్కడ లోకల్ పరిస్థితి బట్టి మీ అసెస్మెంట్ బట్టి మీరు నిర్ణయం తీసుకొని చేయాలి. దానికోసం చాలా టూల్స్ ఉన్నాయి. మీకు ఈవెన్ ఫైన్ ఇంపోజ్ చేయమని కూడా చెప్పాను. అరండలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శివనాగరాజు కాలనీలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి పత్రాలు లేని 43 వాహనాలను సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. డీఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులు ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. మంచిగా చదువుకోవటం కానీ పనులు చేసుకోవటం కానీ చేసే విధంగా చేయటమే మా యొక్క బాధ్యత. అదేవిధంగా అమ్మేవాళ్ళు కానీ దాన్ని సరఫరా చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఎవరైనా అటువంటి వాళ్ళు కానీ ఉంటే ఒకసారి గుర్తించండి. కనీసం మీరు కమర్షియల్ క్వాంటిటీలో కానీ దొరికితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, మిమ్మల్ని కానీ రిమాండ్ పెడితే 6 నెలల వరకు బెయిల్ కూడా రాదు. ఇంకా పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసి సంవత్సరం వరకు డిటైన్ చేసే పవర్స్ కూడా పోలీసులకు ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పేది కూడా ఒక్కసారి కనుక దీనికి కనుక అలవాటు పడితే కంటిన్యూగా ఆ టైంకి మళ్ళీ వాడికి డగ్ అనేది కావాలా. అది రాకపోతే వాడి మెంటాలిటీ డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. ఇందాక సేగా చెప్పినట్టుగా ముందు ఇనీషియల్గా ఏమైంది, అమ్మ నాన్న బత్తలాడితో కొంచెం డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. సబ్జెక్ట్ కొద్ది రోజుల తర్వాత డబ్బులు అందవు. ఇంట్లో ఏ వస్తువుంటే ఆ వస్తువులు అమ్ముతాడు. బంగారం కావచ్చు, లేకపోతే చివరికి బంగారం మన దగ్గర లేకపోయినా కూడా ఇంట్లో వంట సామాన్లు అమ్మే సందర్భాలు ఉన్నాయి, గ్యాస్లు అమ్మే సందర్భాలు చాలా ఉన్నాయి. అవి అమ్ముతారు. సబ్సిక్వెంట్గా అప్పుడు కూడా దొరకనప్పుడు ఇంకేం చేస్తాడు, ఫర్దర్గా ఇంట్లో వాడి మీద రివర్స్ అవుతాడు. ఈవెన్ వాడికి తల్లి తండ్రి అనేవి చూడరు. ఆ టైంలో అన్న తమ్ముడు ఏమి చూడరు. ఆ యొక్క ఇంటాక్సికేషన్ ఉన్న తర్వాత అవన్నీ మర్చిపోతారు. వాడికి కావాల్సింది వాడికి ఒకటే వస్తుంది టార్గెట్, నేను ఈ టైంకి గంజా తీసుకోవాలా, అది లేకపోతే నేను సర్వైవ్ కాలేను అంటే వాడికి ఏమవుతుందంటే ఆ టైం కూడా వన్స్ అలవాటు పడిన తర్వాత బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ అన్ని కూడా అది కావాలని కోరుకుంటూ ఉంటుంది. అరండలపేటలోని జిల్లా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. జూన్ 6 వరకు జరిగే ఈ సమ్మర్ క్యాంపును రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవి ఇతర సభ్యులతో కలిసి ప్రారంభించారు. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి విజ్ఞానం పెంపొందించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు అన్నారు. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. డ్రాయింగ్, చెస్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్, బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మొబైల్కు బానిసలై పిల్లలు అనేక రోగాల బారిన పడుతున్నారని, మంచి అలవాట్ల ద్వారా వాళ్లలో విజ్ఞానాన్ని పెంపొందించవచ్చని కోటేశ్వరరావు, వందనాదేవి తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ లైబ్రరీల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్ వద్దు, పుస్తక పఠనం ముద్దు అంటూ ర్యాలీ చేశారు. ఈ యొక్క గ్రంథాలయంలో మీకు పఠన కార్యక్రమం ఉంటుంది. అంటే పుస్తకాలు చదివించడం, అదేవిధంగా కథావేచనం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్, కంప్యూటర్ ప్రాథమిక శిక్షణ, చిత్రలేఖనం, హస్తకళలు, యోగా మరియు ధ్యానం, చెస్, క్యారమ్స్, వ్యాసరచన పోటీలు, అదేవిధంగా క్విజ్ పోటీలు, సైన్స్ ప్రయోగాలు, గణితాలు, పర్యావరణ అవగాహన, ఆరోగ్యం అటు పరిశుభ్రత శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కార్టూన్స్, సింపుల్ షిప్స్ ద్వారా డ్రాయింగ్స్, ఈ విధమైనటువంటి అన్నింటినీ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్లో భాగంగా నియోజకవర్గ స్థాయి రివ్యూ మీటింగ్ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో జెడ్పీలో జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన రివ్యూ మీటింగ్లో ప్రతిపాడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల స్పెషల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ వేసవి కాలంలో కరెంట్, మంచినీరు, శానిటేషన్, మౌలిక వస్తువుల అమలు విషయంలో స్పెషల్ ఆఫీసులతో చర్చించడం జరిగిందని తెలిపారు. P4 అమలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సూర్యఘర్ అనేది చక్కటి పథకం, దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యుత్ అధికారులతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం దీని మీద ఎంత ఖర్చు పెడుతుంది, దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది,
ప్రతి ఇంటికి ఎలా ప్రయోజనం ఉంటుందన్న వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలకైతే ఒక ఎస్ఎఫ్టీకి ₹1 రెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు రూప్ టాప్ మీద పెట్టేది అంటే దాదాపు మినిమం ₹250 ప్రతి నెల వాళ్ళకి కరెంటు ఫ్రీగా రావడంతో పాటు ₹250 వాళ్ళకి సేవింగ్ వస్తుంది. కాబట్టి ఇది కూడా మరి 25 సంవత్సరాలు అంటే దాదాపు లక్షల్లో వస్తుంది. ఇవన్నిటిని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని వర్షాకాలంలో ఏమైనా ఇబ్బంది, ఆ వర్షాకాలంలోకి దీనికి సంబంధం ఉండదు. ఇది గ్రిడ్కి వెళ్తుంది. గ్రిడ్ నుంచి మామూలుగా కరెంట్ రావాల్సినటువంటి సందర్భంలో కరెంట్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధం లేదు. వాటన్నిటిని కూడా వివరించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అట్లాగే ఇది ఇండివిజువల్గా ఉండేటటువంటి బెనిఫిట్ స్కీమ్ కాబట్టి ఒకవేళ ఏదైనా పంచాయతీలకు కానీ గ్రామాల్లో ఉండేటటువంటి ఆఫీసులకు సంబంధించి ఓపెన్ ప్లేసుల్లో పెట్టి దానికి ఏమైనా ఇవ్వడానికి అవకాశాలను కూడా పరిశీలన చేస్తాం. జర్నలిస్టులపై జరిగే దాడులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. వీకోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య జరగటాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు తీవ్రంగా ఖండించారు. నగరంపాలెం అమరవీరుల స్తూపం వద్ద నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కనపతి శ్రీనివాసరావు, రావిపాటి సాయి, ఆళ్లహరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, కరీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జర్నలిస్టును హత్య చేయడం దారుణమన్నారు. ఇటువంటి ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపేక్షించరని అన్నారు. మృతి చెందిన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే ప్రత్యేక రక్షణ చట్టం రావాల్సిన అవసరం ఉందని జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా తెలిపారు. అనంతరం జర్నలిస్టును హత్య చేసిన నిందితులను శిక్షించాలని ఎస్పీ వకుల్ జిందాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు వదిలేసి హింసాత్మకమైనటువంటి ధోరణి ఎవరికి పనికిరాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హత్య అనేటువంటిది చాలా శోచనీయం. ఎందుకంటే అక్కడ శ్రీగంధంకు సంబంధించినటువంటి వార్తలు రాసినందుకు అక్కడ వాళ్ళు ప్రేరేపించబడి ఆయన హత్య చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఉన్నప్పుడు చర్చల ద్వారా కానీ లేదా కౌంటర్ల ద్వారా కానీ జరపాలి, కానీ హత్యా రాజకీయాలు అనేటువంటిది కాదు. ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తుంది. ఇవాళ మరి విలేకరులు ఈ దేశం మొత్తానికి కూడా మేలుకొలుపు అంటే ఎలా అంటే వాళ్ళు ప్రజల సమస్యలను బాధ్యతాయుతమైనటువంటి అధికార పక్షానికి ప్రతిపక్షానికి చేరవేసి మేలుకొలిపే విలేకరుల్ని ఇష్టం లేని వార్తలు రాస్తే మరి గంజాయి స్మగ్లర్లు, హంతకులు మరి ఈ విధంగా హత్యలు చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం అయినా కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దీని మీద ఒక చట్టం తేవాలి. అందరికీ రక్షణ కల్పిస్తున్నట్టే విలేకరులకు కూడా రక్షణ చట్టం కావాలి. ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనే దాని మీద చూడాలి. కాబట్టి దీన్ని రాజకీయ పరంగా కాకుండా ఒక సామాన్యుడిలాగా ఒక జర్నలిస్ట్ మనకి ఎట్లాగైతే మనకు తెలియని వాటి గురించి తెలియజేస్తూ ప్రతిరోజు టీవీల్లో పేపర్లో మనకి ఎన్నో అంశాల గురించి తెలియజేస్తూ ఉంటున్నటువంటి అలాంటి జర్నలిస్టు కుటుంబానికి ఈరోజు జరిగినటువంటి అన్యాయం గురించి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీసీసీ మా షర్మిలారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది. వాస్తవాల్ని రాస్తంటే జర్నలిస్టుని హత్య చేస్తూ ఉన్నారు. జర్నలిస్టులకి రక్షణ లేకుండా పోయింది. ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ జర్నలిస్టులని రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. వారికి రక్షణ చట్టం తేవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు జర్నలిస్టు కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జర్నలిజం వాళ్ళ ఏదైతే స్వేచ్ఛలు ఉన్నాయో ఆ స్వేచ్ఛల్ని కూడా అణిచివేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి జర్నలిజాన్ని కూడా ఒక సపరేట్గా యాక్ట్ కావాలి అనేటటువంటి డిమాండ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో జర్నలిజాన్ని గౌరవించే విధంగా ముందుకు తీసుకొని రావాలి. ఇలాంటి జర్నలిస్టులపైన దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల రక్షణ చట్టం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా చొరవ చూపించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నిందితులను వెంటనే శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే
ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉంటాయి కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే వారిని శిక్షించాలి. ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో నిరంతరం రోడ్లపై తిరుగుతూ వార్తా కథనాలు రాస్తూ వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్న సందర్భంగా వేట కొడవలతో నరికి చంపటం, వేటాడటం అత్యంత దారుణమైన హేయమైన చర్యగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ఖండిస్తుంది. ఈ సందర్భంగా జర్నలిస్టుల మిత్రులందరూ ఏకమై ముక్తఖండంతో ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిని తీవ్రంగా శిక్షించి నిందితులను కఠినంగా శిక్షించవలసిందిగా ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ తరపున కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ రెడ్డిపాలెం, నందివెలుగు రోడ్, ఏటి అగ్రహారం రోడ్లు విస్తరణ పనుల్లో పెండింగ్ పోర్షన్లు, వాసవి నగర్లో అనుమతి కోసం దరఖాస్తు చేసిన లేఅవుట్, వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు నగరంలో విస్తరణ పెండింగ్లో ఉన్న రోడ్లను పూర్తి చేయడానికి ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. వాహనదారులకు ఎండ నుండి రక్షణ కల్పించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నగరపాలక సంస్థ అధికారులు గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు. నగరంలో నిత్యం ప్రయాణం చేస్తున్న వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి చూసే సమయంలో వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే కార్పొరేషన్ అధికారులు హిమనీ సెంటర్ సిగ్నల్స్, హిందూ కాలేజ్ వద్ద సిగ్నల్స్, మదర్ తెరిసా సర్కిల్ వద్ద, ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్లు వేసి ఎండ నుంచి వాహనదారులకు రక్షణ కల్పించే కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రతి సిగ్నల్ దగ్గర ఎండ నుంచి వాహనదారులను కాపాడేందుకు చలవ పందిర్లు వేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని చోట్ల అటువైపు కూడా కడితే బాగుంటుంది. అటువైపు కూడా, ఎందుకంటే ఇటువైపు లెక్క కాకుండా అటు నుంచి శంకర్ విలాస్ అటువైపు ఉంది కదా, అటువైపు చాలా బాగుంది, మంచిది. కొద్దిగైనా రిలాక్స్, చాలా చాలా మంచి ప్రయోగం అండి ఇది. తగలకుండా ఉంటుంది, నిలబడతాక సిగ్నల్ వెళ్ళిందా బాగుంటుంది. ఎండలో నిలబడాలిగా, నిలబడకుండా ఇప్పుడు సేఫ్టీగా ఉంది, కొద్దిగా నీడగా ఉన్నట్టుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను కేంద్రం సరళీకృతం చేసిందని ట్యాక్స్ పేయర్స్ సద్వినియోగం చేసుకోవాలని ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ సుప్రియారావు కోరారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రారంభ్ 2026పై గుంటూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీపురంలోని కాటన్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆతుకూరి ఆంజనేయులు, ఏల్చూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వ్యాపారులు తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయాలని సూచించారు. చాలా బలోపేతం అయిపోతుంది. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ మీద ప్రభుత్వాలు పెద్దగా ఆధారపడాల్సిన పర్లేదు కాబట్టి ప్రజల్లోకి సరళీకృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టి మరి ప్రజలకు చేరువ అయ్యేటందుకు అధికారులు వచ్చున్నారు. వారు మీ అందరికీ వివరిస్తారు. అయితే ఇది ప్రారంభం కాబట్టి దీని మీద మీరు ప్రశ్నలు వేసినా కూడా ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి లోతుపోతలు అనేది ముందు వస్తుంటాయి. అప్పుడు దాని మీద ప్రశ్నలు వేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి why we are doing this is to just familiarize all citizens about this new act because it's very difficult to forget what we have been doing all these years. Act 1961 Act. So that is why we are organizing these outreach programs. The Income Tax Act 2025 has come into effect from 1st of April 2026 and it is replacing the old Act. Main aim ఏంటంటే it is simplifying the Act and language is very much simplified and also litigation is very much reduced అవుతుంది because language is simplified, so multiple interpretations I think will reduce. టీజీపీఎస్ కాలేజీలో ఆన్లైన్ స్పీడ్ కిక్కింగ్ మరియు మూవీ విభాగంలో 200 మందికి పైగా వివిధ బ్రాంచీల నుంచి పోటీ చేశారు. వారిలో 49 మంది జాతీయ పోటీలకు అర్హత సంపాదించి పోటీల్లో పాల్గొన్నారు.
ఈ తైక్వాండో జాతీయ పోటీల్ని తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లక్నో నిర్వహించారు. దీనికి గుంటూరు నుంచి తైక్వాండో గ్రాండ్ మాస్టర్ చైతన్య, మాస్టర్ ఎస్వి కృష్ణ, మాస్టర్ బాలకాసిరెడ్డి, మాస్టర్ ఫిరోజ్, మాస్టర్ లోకేష్, వివిధ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న వారికి తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం మేరకు మెడల్ సర్టిఫికేట్స్ బహుకరించబడతాయన్నారు. ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్, సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్, థర్డ్ అండ్ ఫోర్త్ బ్రాంజ్ మెడల్స్ మరియు సర్టిఫికేట్లు బహుకరించబడతాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5%, బకాయిల వడ్డీపై 50% రాయితీ పొందేందుకు 2 రోజుల గడువు ఉందని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మయూర్ అశోక్ కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏకమొత్తంగా చెల్లించే వారికి ప్రకటించిన 5% రాయితీని నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, రాయితీ గడువు ఈ నెలాఖరు వరకే ఉందన్నారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను ఒకేసారి ఏకమొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50% రాయితీని కూడా ఈ నెలాఖరులోపు చెల్లించి పొందవచ్చని తెలిపారు. నగరంలో ఆస్తి, ఖాళీ స్థల పన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ నెలాఖరులోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా పన్ను సేకరణ క్యాష్ కౌంటర్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిన్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు వేసవి శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈ నెల 28 నుండి జూన్ 6 వరకు క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వెన్నటి సూర్యనారాయణమూర్తి, కయ్యం, సుధాకర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా రాజస్థాన్ స్టేట్ ఉదయపూర్లో జరుగుతున్నటువంటి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కవి కాసుల పురుషోత్తమ, కవి వారసుడిగా కాసుల రాజా శ్రీధర్రాజు కుమారునికి జాతీయ స్థాయిలో కాసుల సత్యరామరాజు ప్రథమ స్థానంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. లార్డ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మేడే కరపత్రాలను ఆవిష్కరించారు. 140వ మేడే సందర్భంగా గుంటూరు పట్టణం నల్లచెరువు కమ్యూనిస్టు బొమ్మల సెంటర్లో జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ సభ్యులు నన్నం పోతురాజు విజ్ఞప్తి చేశారు. హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి పారిశ్రామిక వాడల్లో అనేక రకాలైనటువంటి ఆందోళనలు చేపట్టారు. ఆ ఆందోళనలపై కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 29, 30 తేదీల్లో కడపలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే చెక్క భజన, కోలాటానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పరతల సురేష్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. దళితులందరినీ విభిన్న వర్గాల వారిని ఏకీకృతం చేసే విధంగా మరి ఈ చెక్క భజన మరియు కోలాటం కార్యక్రమాన్ని 2 రోజులు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తూ దానికి సంబంధించిన గోడపత్రిక పోస్టర్ను ఈరోజు భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మిగిలినటువంటి ఎస్సీ మోర్చా నాయకులు, ఉపాధ్యక్షులు కత్తేటి బ్రహ్మయ్య, జోల్ని. నేటి మిర్చి ధరలు ఎలా ఉన్నాయి? నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000.
4884 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 19,500, మోడల్ 18,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 20,300, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 14,500, మ్యాక్సిమం 22,500, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 19,500, మోడల్ 18,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,700. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 11,500, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,600. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.